89వ సంవత్సరంలో నన్ను పోలీసులు గాలిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేయడానికి దాదాపు నాతో పాటు ఆ కేసులో ఉన్నారు నలుగురిని అరెస్ట్ చేశారు, లోపడేశారు. 14 సంవత్సరాల జైలు శిక్ష వారు అనుభవించారు. నేను దొరికిన అదే పరిస్థితి. మనం దొరకకుండా విశాఖ జిల్లా రచ్చపల్లి, చింతపల్లి, షీలేరు, గూడెం, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో వెళ్ళిపోయారు. అటవీ ప్రాంతంలో ప్రియులను ఒకే ఒక జత బట్టలండి. ఆల్రెడీ ఆ బట్టలు పాచిపోయి చీకిపోయినాయి. ఈ కాదు అవి బట్టలు చీకిపోయి పాచిపోయిన బట్టలు అవి. గడ్డ మార్చిపోయింది, క్షవరం పెరిగిపోయింది, దుర్వాసన వస్తుంది. నా వాసన నేను తట్టుకోలేక ఆ పల్లెటూళ్ళలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా ఒక చెరువు వస్తే ఆ చెరువులోకి దిగి పిల్లల బట్టలన్నీ విప్పే వాటిని అట్లా అనుకుని పేకలోతు దిశమలతో మునిగి ఉండేవాడిని. ఆ వారై అనుకున్న తర్వాత వచ్చి అట్లాంటి బట్టలు వేసుకుని వీధులంటే వెళ్ళిపోతుండే మీలాంటి తల్లు చూచి భిక్షగాడు అనుకుని నన్ను, బాబు నువ్వు రాత్రి మిగిలిపోయిన భోజనం ఉంది తింటావని పెడితే అట్లాంటి భోజనాన్ని తిని బ్రతికారు. ఎందుకో ప్రియుల నా జీవితంలో మా అమ్మ నాన్న మంచివాళ్ళు, నేను చెడ్డోని కనుక నన్ను విడిచిపెట్టేశాను. నా బంధువులు విడిచిపెట్టారు, ప్రియులు అందరూ నన్ను దూరం పెట్టారు. అట్లాంటి సందర్భంలో భిక్షగాడిగా, దరిద్రుడిగా, బికారిగా, ఒంటరిగా ఉన్న నా జీవితం ఎప్పుడో ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నాను. పగటి వేళ నేను ఏ ఊళ్ళో ఉన్నా నా వైపు ఎవరు దూచేవాళ్ళు కదా, ఎవడో అడుక్కునేవాళ్ళు భిక్షగాడు అనుకునేవారు. రాత్రి వేళ అది బస్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా, రోడ్డు మీద ఉన్న పోలీసులు అడిగేవారు, ఎరా మీ దేవుర్రా, నీ కులమేంటి, నీ కథ ఏంటి, ఇలాగ అడుగుతుండే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎందుకు చెప్పాలని ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో పల్లెటూళ్ళలో క్రైస్తవ సమాధులు ఉంటాయిగా, సిమెంటుతో చేస్తారు. వాటిలోనికి వెళ్ళిపోయి సమాధుల్లో సిమెంటు సమాధుల మీద పడుకుంటూ ఉండేవాడిని. అట్లాంటి నన్ను, నా జీవితాన్ని ప్రభు మార్చి సమాధుల్లో తిరిగే నన్ను సమాజంలోకి తీసుకుని వచ్చాడు. పనికిరాని నన్ను దేవుని చేతిలో పనివాడిగా చేశాడు. ఈ దినాన్ని ప్రియుల ఆంధ్రప్రదేశే గాక, తెలంగాణయే గాక, ఇండియాయే గాక, ప్రపంచ దేశంలో అనేక చోట్లకి వెళ్ళి యేసయ్య గొప్ప దేవుడిని చెప్పే గొప్ప ధన్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి నేను ఒక 6 దేశాలు వెళ్ళాను. అనేక ప్రాంతాలకు వెళుతున్న ప్రతి పగటి వేళ, రాత్రి వేళ యేసు మంచి దేవుడు అని చెప్పేటువంటి గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ రాత్రి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఈ సూరారం అనే ప్రాంతానికి రావడానికి దేవుడు తన కృపనిచ్చాడు. నేను నా బ్రతుకులు ఎప్పుడు నేను సేవకుని అవుతాడు అనుకోలేదండి. ఎందుకో నా జీవితాన్ని పట్టించుకున్నాడు. ఒకప్పుడు నాకు పాస్టర్లు అంటే పడేదిగా, ఎందుకంటే చాలా విరోధంగా ఉండేవాడిని దేవునికి, దేవుని సంఘానికి, ఇట్లాంటి మందిరాలకి, ఇట్లాంటి అయ్యారు దేవుని పరిచయం చేస్తా అనుకునేవాడిని. వీళ్ళకి ఎంతెంత పొట్ట ఉంటుంది ఎట్లా, ఇలాగే పని పాట లేదా అయ్యగారికి, ఇక తింటమేనా అనుకునేవాడిని. ఎందుకో అయ్యగారులు ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అందరికన్నా నాకే ఎక్కువ ఉందిగా, వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు ఏమండి, అయ్యగారు ఫీల్ అవ్వాలిగా, అవ్వలేదు. అర్థమవుతుందా ప్రియులరా? ఎందుకో ఏ సన్నగారిని చంపడానికి వెళ్ళాను నేను, ఇంతపాటి గొట్టలు పట్టుకుని ఏ సన్నగారిని చంపడానికి వెళ్ళాను. స్టేజ్ మీద ముదురుపాడు జాన్ గారిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాను. స్టోడపురంలో రక్షించబడి సేవ చేసేవాడు సుధాకర్ గారు ఓ రాత్రి ఆయన కోటానాపేశాడు. అంతటి దౌర్భాగ్యుణ్ణి, ఈ బైబిల్ గ్రంథం పట్టుకోవడానికి అర్హత లేనివాడిని. అట్లాంటి నన్ను ఎందుకో దేవుని సేవకుడిగా మార్చాడు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిజమైన మందిరము మనమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందిర ప్రతిష్ఠిత వార్షికోత్సవ దినాన్ని ఈ మాటలు నేను చెప్పడానికి బలమైన కారణం, ఆయన గుడిగోడల్లో ఉండేటువంటి ఇష్టపడేటువంటి దేవుడు కాదు, కానీ గుండె అనబడిన మన హృదయంలో ఉండడానికి ఇష్టపడేటువంటి గొప్ప దేవుడు. నా సాక్ష్యాన్ని బట్టి, నా బ్రతుకుని ప్రభు నేను మార్చడాన్ని బట్టి ఎన్నో పాటలు రాశాను. అందులోంచి ఇవన్నీ పాడుకుంటూ పోతే వండిన వంటకాలన్నీ చల్లారిపోతాయి. ప్రక్కనే పాపం అధ్యక్షులు నా వైపు ఇలా చూస్తూ ఉన్నారు. వంటకాలు చల్లారిపోయినా ఏం పర్లేదు, మీరు చెప్పండి, వేడిగానే చెప్పండి అన్నట్టుగా. కాబట్టి నేను త్వరగానే ముగించేస్తాను, కంగారు పడకండి ప్రియులరా. ఆ పాటలోంచి ఒక పాట నాకు చాలామంది, నేను ఉదయం దిగ్గానే ఒక లిస్టు పంపించారు, మీరు ఆ పాట పాడాలి సుమా, మీరు ఈ పాట పాడాలి అన్నట్టు. ఇవన్నీ పాడుకుంటే సమయం లేదు కనుక, నా యేసయ్యా నీలాంటి దైవం లేదు. ఈ పాట ఎంతమందికి వచ్చాను? అందరం వల్ల నిలబడుతున్నారు. కొంచెం నాకు కనబడి ఎంతమందికి వచ్చి ఈ పాట? ఇది రాసిన నేనే. పాడదాం, చప్పల ముందు దేవుని స్తుతిద్దాం. నా వెనకాల నిన్ను పోలి ఎవరు లేరు,
యేసయ్యా నీలాంటి దైవం లేదు, నా యేసయ్యా నీతో సమానమెవరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీలా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీలా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు, నా యేసయ్యా నీలాంటి దైవం లేదు, నా యేసయ్యా నీతో సమానమెవరు. పోయినా అక్కడను నీవున్నావు, నేను పాతాళంలో పండుకోనినా అక్కడను నీవున్నావు, నేను పాతాళంలో పండుకోనినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీలా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీలా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు, నా యేసయ్యా నీలాంటి దైవం లేదు. ఆయన ఇల్లు గనక ఆయన అంత ఇష్టపడతా ఉంటాడు. ఆయన చెప్పాడు, అబ్బాయి మోషే, నేను మీ మధ్యలో ఉండులాగున నాకు ఒక నివాస స్థలం ఏర్పరచండి. మందిరం ప్రభుదాస్ గారు ఇప్పుడు కట్టడం కాదండి, దేవాతి దేవుడే సోరారం అనేటువంటి ప్రాంతంలో మెస్సియా ప్రార్థన మందిరం ఉండాలి, నేను నా ప్రజల మధ్య ఉండాలి అనేది అనాది కాల సంకల్పం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రభుదాస్ గారు ద్వారా, కోనావారి వంశము ద్వారా ఇక్కడ ఈ మందిరం కట్టబడాలన్నటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవునిదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. దేవుని మందిరం ఎందుకు ఉండాలండి అని అంటే మోషే గారితో ప్రభు చెప్పిన మాటే, నేను మీకు విజయం ఇవ్వాలి అన్నా, మీ ప్రయాణం సార్థకతగా సాఫీగా సాగాలి అన్నా, అత్యున్నతమైనటువంటి ఆ కణానికి మీరు చేరాలి అన్నా, నేను మీ మధ్యన ఉండాలి. నేను ఉంటే మీకు అపాయమేమీ రాదు, నేను ఉంటే మీకు అపజయము రాదు, నేను ఉంటే మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది కనుక నేను మీ మధ్యన ఉండాలి, మందిరం కట్టండి అన్నాడు. ఈరోజు ఈ కాలంలో ఉండి అక్కడక్కడ ఉండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, లేక ఇదిగో లైవ్ జరుగుతూ ఉందనుకుంటా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని సేవకుడిగా చెబుతున్నాను, దేవుని మందిరం ఉన్న చోట విజయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం ఉన్న చోట శ్రేష్టమైనటువంటి దీవెనలు ఉంటాయి. చాలామందికి ఇది అర్థం కాదు. దేవుని మందిరం నీడబడకూడదు, దేవుని మందిరం మా ఇంటి ప్రక్కన ఉండకూడదు అనుకుంటారు. ఆయన మందిరం ఉంది కనుకనే కేవలం 3 నెలల్లో ఒబేదేదేమో అతని ఇంటివారు, అతని వంశం వారిని దేవుడు బ్లెస్ చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళింది కనుకనే అప్పటి వరకు గొడ్రాలుగా పిలువబడినటువంటి అన్న గొప్ప సొంతు కలిగి దానిదా ఆశీర్వాదకరంగా మిగిలిపోయింది చరిత్రలో. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని మందిరం యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే, దావీదు కీర్తనకారుడిగా ఉన్న ఒక మాట రాస్తాడు, దేవాడిని ఎక్కలేని ఎత్తైన కొండపైకి మీరు నన్ను ఎక్కించండి అన్నాడు. ఏ కొండకి ఎక్కాలి? ఆయన ఎక్కాల్సిన కొండ ఏంటో చెప్పనా? యెరూషలేము కొండ. నేను ఎక్కలేనంటాడు ఎందుకు? ఆయన ఎక్కాలంటే దాహం వేస్తే కొంచెం మంచినీళ్ళు తాగొచ్చు, లేదా కొంచెం బలహీనంగా ఉంటే కొంచెం తగ్గే వరకు ఆగొచ్చు, లేదా కొంతమంది సైన్యాన్ని తీసుకుని ప్రోత్సహించబడుతూ ఆ మందిర యెరూషలేము కొండ ఎక్కొచ్చు. అని అంటాడు, అయ్యా నేనైతే ఆ కొండ ఎక్కలేను, నువ్వైతే ఎక్కించగలవు, నన్ను ఎక్కించండి స్వామి అన్నాడు. ఎందుకు ఎక్కాలి? ఎప్పుడైతే ఒబేదేదెము ఆశీర్వదించబడ్డాడు అని దావీదుకు వార్త వచ్చిందో, అంతకు ముందు 3 నెలలకు పూర్వమే ఆ మందసాన్ని లేక దేవుని మందిరాన్ని పట్టుకున్న వ్యక్తి చనిపోయాడు. అది తెలిసిన వెంటనే దావీదు అన్నాడు, ఆ ప్రక్కన ఎవరి ఇల్లు ఉంటే ఆ ఇంట్లో పెట్టేయండి రా అన్నాడు. ఆ ఇల్లే ఒబేదేదెము ఇల్లు.
దేవుని మందస్సం పట్టుకున్నవాడు చనిపోయాడు ఒకడు, దేవుని మందస్సాన్ని ఇంట్లో పెట్టుకున్నవాడు ఆశీర్వదించబడ్డాడు. దేవుని మందిరం ఎంత గొప్పదంటే మందిరము ద్వారా శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. మందిరము ద్వారా మరణం ఉంది, జీవం ఉంది. అంటాడు యాకోబు, ఇది జీవము కలిగిన దేవుని మందిరం, ఇది భయంకరమైనటువంటి దేవుని స్థలం. ఇక్కడ గనక వేషాలు వేయకూడదు. చాలా స్పష్టంగా ఆదికాండ గ్రంథంలో యాకోబు చాలా అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి దావీదు అనుకున్నాడు, ఖచ్చితంగా ఒకని ఇంటిలో ఉందంటే నా వంశాన్ని, ఆ ఒబేదేదోముని, అతన్ని, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు అంటే సంవత్సరం కిందట నాది అనిపించుకోవడానికి అక్కడి నుంచి ఈ లోకానికి వచ్చాడు. దాన్ని మనం క్రిస్మస్ అన్నాం. వచ్చి ఆయన చేసిన కారణం ఏంటో చెప్పన, కార్యం ఏంటో చెప్పన, తన ప్రాణాన్ని మన కోసం దానంగా చేసి ఆ రక్తాన్ని కార్చి రక్తముతో మనల్ని కొని, ఆయన స్వరక్తము చేత మనం కొనుక్కుని ఇది నాది అనిపించుకుని వెళ్ళిపోయాడు. రెండవ రాకడలో ఆయన తిరిగి రాబోతున్నాడు. కారణం మనలను అక్కడ తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. బోధించే నేనైనా, బోధ వినే మీరైనా, ఎక్కడెక్కడ కూర్చున్నా ఇదిగో ఈ విధంగా కుర్రోళ్ళలాగా చిన్నపిల్లలాగా తిరుగుతూ ఉన్నా, మీరెవరైనా మనం ఎవరమైనా వధువ సంఘం అనబడేటువంటి సంఘంలో ఉన్నాం. పెళ్లి కుమార్తె సంఘం. పిల్లలు మనం పెళ్ళాడడానికి యేసయ్య రాబోతున్నాడు. ఆ పెళ్లికి సిద్ధపరిచేది దేవుని మందిరం. దీనిని విడిది గది అనాలి. ఏమనాలి? విడిది గది. శృంగార ప్రియులను ఆశీర్వాదకరంగా అద్భుతమైనటువంటి డెకరేషన్ చేసేది ఇది. వస్త్రాలు ఏ విధంగా కట్టాలో, ఏ విధమైన అలంకరణ చేయాలో, ఉదవ సంఘమైన మధువైన మనల్ని ఏ విధంగా ఉంచాలో తెలియపరిచేది దేవుని పరిశుద్ధ మందిరం, మెస్సయ్య ప్రార్థనా మందిరం. ఈ మాటలు జాగ్రత్తగా నాలుగు ప్రియులారా. కాబట్టి యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేటువంటి సమయానికి ఉదవ సంఘం ఎలా ఉండాలో ఆయనే చెప్పాడు. అయ్యా నేను పెళ్లి చేసుకోండి, ఇదిగో ఈ విధంగా ఉండాలి. యేసుప్రభు ఎంత గొప్పోడంటే పెళ్లి కుమారుడు అందరికి క్లూ ఇస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఆశీర్వాదం పొందాలి అన్నా, ఒక మనిషి దీవులకు ప్రతినిధులుగా మార్చబడాలి అన్నా, ఒక మనిషి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన క్షేత్రస్థాయిలో దీవించబడాలి అన్నా, లేదా రెండవ రాకడలో ఒరటిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పెండ్లాడాలి అన్నా, మనం ఎలా ఉండాలో యేసుప్రభు త్వరగా ఆయన కోరికలు ఇది అని చెబుతున్నాడు. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఈరోజు ఎంతోమంది సేవకులు ఉన్నారు హైదరాబాద్లో. ఎన్నో సంఘాలు, అద్భుతమైనటువంటి సంఘాలు ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో. నేనంటాను ఏ సేవకుడే చెప్పను అక్కడికి వెళ్ళేటువంటి బోధే. ఏ ఉపన్యాసకుడు మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని చెప్పేటువంటి బాధే. ఈ బోధలో కొంతమందికి బాధ అనిపించవచ్చు. ఇది బాధ కాదు, చక్కగా మనకు బోధింపబడాలా. ఆయన వచ్చేటువంటి సందర్భాన మనం ఎలా ఉంటే పరలోకం వెళతాం, ఎలా ఉండాలి మందిరంలో అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా పరమగీత గ్రంథంలో చెప్పాడు సొలొమోను గారి ద్వారా. యేసయ్య తన కోరిక. సొలొమోను ప్రియులారా ఈ పరమగీత గ్రంథం రాశాడు. ఆయన పేరు సొలొమోను. సొలొమోనుకి దాదాపు 4 పేర్లు ఉన్నాయి. యాథిద్య, లెముయేలు, ప్రసంగి, సొలొమోను. ఈ 4 పేర్లు ఆయనవే. 4 పేర్లు కలిగినటువంటి సొలొమోను బైబిల్లో 4 గ్రంథాలు రాశాడు. ఆయన రాసినటువంటి మొదటి గ్రంథం సామెతల గ్రంథం. ఆయన సామెతల గ్రంథం రాస్తూ అంటాడు, మూఢులకు వారి మూఢత్వాన్ని పోగొట్టడానికి, అవిధేయులకు విధేయతనిచ్చుటకై ఈ సామెతలు అవసరము అన్నాడు. సామెతలు చదువుతున్నట్టండి మూర్ఖుల యొక్క మూర్ఖత్వం పోదట. సాడిస్ట్ అంటారు చూసారా, దుర్మార్గులు అంటారు చూసారా, నాలాంటి హానికరులు అంటారు చూసారా, దుష్టకార్యాలు చేస్తూ నరహంతుకులుగా ఉంటారే, వారందరినీ మార్చేది బైబిల్ గ్రంథం. అయితే అందులో శ్రేష్ఠ గ్రంథం సామెతల గ్రంథం. సామెతలు చదవాలి అంటాడు. నేను మెడ్రాసులో బీడీ చదివే దినాలండి. బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వచ్చాడు. ఆయన రావటమే క్లాస్ తీసుకుని అన్నాడు, రాయ్ మీరు, ఆయన దొరగారు, ఆయన మాట్లాడుతూ అన్నాడు, బైబిల్ స్టడీ మీరు ఎట్ట చేస్తున్నారని అడిగాడు. మా క్లాసులో ఒకళ్ళు లేచి చెప్పాడు, నేను రోజుకి 30 అధ్యాయాలు చదివేస్తున్నానండి అన్నాడు. 30 చదువుతున్నాడు అంటాడు. మరొకళ్ళు లేచి అన్నాడు, నేను 3 చదువుతున్నాను అన్నాడు. ఇంకొకళ్ళు లేచి అన్నాడు, ఒక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు అన్నాడు. ఎవరికి ఇష్టం వచ్చిన వాడు చెప్పాడు. సరే కానీ మీ అధ్యాయాలు మీరు చదువుకుంటారా, మీ స్టడీ మీరు చేసుకోండి, కానీ రోజుకు ఒక అధ్యాయం చదవాల్సిన గ్రంథం ఉంటుంది బైబిల్ అన్నాడు. ఏం సార్ అదేని అడిగాడు ఒక అతను లేచి. ఏం లేదు, సామెతల గ్రంథం. నెలకి 30 దినముందిగా, ఏ డేట్ అయితే ఆ డేట్ అధ్యాయం చదవండి అన్నాడు. సామెతలో 30 అధ్యాయాలు ఉన్నాయి, 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈరోజు డేట్ 17 కదా, 17వ అధ్యాయం చదవాలి. వాస్తవంగా ఎందుకు చదవాలి అన్నాడు ఇంకొకళ్ళు లేచి. సామెతలు చదివితే జ్ఞానం వస్తుంది అన్నాడు.
సామెతలోనే ఉందట, భార్యని ఏ విధంగా ప్రేమించాలో, భర్తని ఏ విధంగా గౌరవించాలో, ఏమంటే అమ్మా నాన్న ఏ విధంగా గౌరవించాలో, బిడ్డలు ఏ విధంగా పెంచాలో, అసలు మనిషి అనేవారు ఎలా బ్రతకాలో చెప్పిన గ్రంథం సామెతల గ్రంథం. ఆయన రాసిన 2వ గ్రంథం వ్యర్థమో వ్యర్థమో సమస్తము వ్యర్థమే. ఆయన రాసిన 3వ గ్రంథం పరమగీతం, 4వది కీర్తన. సరే, ఈ రాత్రి మన దృష్టిని నెరవేర్చుకోవడానికి మనము కాదు, ఆయన తన రక్తము పెట్టి మనల్ని కొన్నాడు. ఈ మైక్ కొనకముందు ఎవరిది బ్రదర్? షాపు వాడిది. కీబోర్డు కొనకముందు ఎవరిది? షాపు వాడిది. ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు కనుక మీదే. ఏ రీడైనా కొడతావు, అది నీ ఇష్టం. ఎక్కడైనా వేస్తావు, తప్పు కొట్టినా నీ ఇష్టమే, ఒప్పు కొట్టినా నీ ఇష్టమే. ఎందుకంటే అది నీ ఇష్టం, బోర్డు మీది. అర్థమవుతా ఉందా ప్రియులరా? ఇది కాకపోతే ఇంకో బోర్డు పెట్టుకున్నాడు మా తమ్ముడు, అది కాకపోతే ఇంకోటి తెస్తాడు. ఆయన ఇష్టం కొనుక్కున్నదల్లా. నేను చెప్పేది ఏంటంటే, కొనుక్కున్నవాడు ఇష్టం, ఆయన ఇష్టం వచ్చినట్లుగానే మనం. ఏది అర్థమైంది? ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకాలి. అలా బ్రతికించేదే దైవ మందిరం. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే, ఎలా ఉంటే ఇష్టం అంటున్నాడు ఇక్కడ. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదై, సూర్యుని అంకర రూపంగా ఎవరైతే ఉంటారో ఆమెను నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మొదటి మాట, ఆయనకి ఇష్టమైన సంఘానికి ఉండవలసిన లక్షణం ప్రప్రదమైనది. సంధ్యారాగము చేసేవారంటే యేసయ్యకు చాలా ఇష్టమట. సంధ్య అంటే అర్థం చెప్పండి. సోరారములో ఉండే సంధ్య కాదు, మీ ఇంట్లో ఉంటుంది సంధ్య. ఆమె కాదు. సంధ్య అంటే ఇష్ట కూడా అంటే నాకు అందుకే ఇష్టం. సందాలకు వెళ్తాంలేండి అంటే ఏమంటాడు? ఏమండి మనం సందాలకు వెళ్తామండి. అరే ఆ సంధిపోతే ఏం చేశారా? సందాలు కలుసుకుందాం. సందాల అంటే సాయంత్రపు వేళ. సంధ్య పొద్దు అంటే సాయంత్రపు పొడిచేటువంటి చంద్రుని యొక్క పొద్దుని సంధ్య పొద్దు అన్నారు. వినండి, సద్య అనే మాటకు అర్థం సాయంకాలం. రాగం అంటే పాట. సంధ్యారాగం అనే మాటకు అర్థం ఏంటో చెప్పనా? సాయంకాలపు పాటలు పాడేవారంటే యేసయ్యకు చాలా ఇష్టమట. దేవునికి స్తోత్రం చెప్పండి. సాయంకాలం పాటలు ఏంటి? ప్రొద్దుటి పాటలు పాడకూడదా? సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమించేటువంటి వరకు ప్రభు మన కాచి కాపాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు ప్రభు మన కాచాడు. ఆ కాచినటువంటి కాపుదల జ్ఞాపకం చేసుకుని, ఇది నీ దయా, నీ దానానికి వచ్చి ఆ రోజు ప్రార్థన ఉంటే ప్రార్థనకు రావాలి. లేదంటే మీ ఇంటిలోనే నీ భర్త నువ్వు, లేక నీ భార్య నువ్వు, నీ బిడ్డలు కూర్చుండి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ గివింగ్ తెలియపరచాలి. అది సంధ్యారాగం. ఎలాగో సంధ్యారాగం అనే మాటకు క్లియర్గా మీకు అర్థం కావాలంటే, కృతజ్ఞత కలిగిన వారి కంటే యేసు ప్రభు చాలా ఇష్టమండి. కృతజ్ఞత భావంతో ఎవరైతే బ్రతుకుతారో, దేవుని చిత్తమైంది కనుక బ్రతిగా, దేవుని కృప ఉంది కనుక బ్రతిగా. దేవుని కృప ఉంది కనుక బ్రతిగా అని ఎవరైతే కృతజ్ఞతగా దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారంటే దేవునికి ఇష్టం అంటారు. కరోనా వచ్చి మనకు తెలిసిన వారు అనేక మంది రకరకాలుగా చనిపోయారు. కానీ 2021వ సంవత్సరం ఇదిగో ఈ నవంబర్ 17వ తారీఖు వరకు దేవుడు మనకు కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. కాచి కాపాడిన దేవుని కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? అలా చెప్పేవారంటే దేవునికి ఇష్టం. వారే నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్తారు. ఇది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అండి, వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక. వీళ్ళు చెప్పారు కనుకనే దేవుని దయ ఈ మెస్సియా మినిస్ట్రీస్ మీద ఉండును గాక. సేవకుని తన కుటుంబాన్ని దీవించును గాక. అత్యున్నతమైన పరిచర్య సోరారంలోనే కాదు, ఖైరతాబాద్లోనే కాదు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అద్భుతంగా దేవుని కార్యము జరిగించును గాక. కృతజ్ఞత ఉన్న వారిని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఇదే హైదరాబాద్లో నేను ఒక దినాన్ని ప్రియులరా ఒక కాలనీ మీటింగ్స్కి వచ్చాను. ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. చాలా పెద్దవారు వయసుకి. జాన్ వెస్లీ, బైబిల్ వండర్ జాన్ వెస్లీ గారు అక్కగారి మామి గారు ఆయన పేరు. మరి పేరైతే నాకు గుర్తులేదు. యేసుపాదం గారు వారి సభలోకి వచ్చారు. ఆ సభలో దేవుని వాక్యం నేను చెప్పే దాదాపు 15 సంవత్సరాల కింద సంగతి. పిల్లలు ఆ సభలో దేవుని వాక్యం చెప్పాను, అంత అయిపోయింది. ఆ రాత్రి అలా కూర్చుని భోజనం చేస్తున్న ఒక అతను వచ్చాడు. సికింద్రాబాద్లోనే ఉద్యోగమైన ఆంధ్ర అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన. నేను సికింద్రాబాద్ హైదరాబాద్కి ఏం మీటింగ్స్కి వచ్చినా నన్ను ఫాలో చేస్తాడట. నాకు తెలియదు ఆ విషయం. అంత అయిపోయిన తర్వాత నాతో పాటు సార్కి భోజనం పెట్టాడు. బ్యాంక్ జోనల్ ఆఫీసర్ ఆయన.
నాతో మాట్లాడతారండి, బ్రదర్ జోసఫ్ కిషోర్ గారు మీ మాట బాగుంటుంది, మీ వాక్యం బాగుంటుంది, మీ పాట బాగుంటుంది, మీకు ఇవన్నీ బాగుంటాయి అన్నాడు. ఇంకేం నచ్చలేదు దీనికి అని విచిత్రంగా చూసాను. పర్లేదు చెప్పండి సార్ అంటే అన్నాడు, లేదు అన్నీ బాగుంటాయి కదండి, మీ సాక్ష్యంలో ఒక చిన్న విషయం కట్ చేసిండి అన్నాడు. ఏంటదన్నా? ఏం లేదండి, ఒకప్పుడు మీరు అడుక్కున్నారు, అమ్మ నాన్న విడిచిపెట్టారు కనుక, ఒకప్పుడు దౌర్భాగ్యంగానే ఉండొచ్చు, అందరూ విడిచిపెట్టారు కనుక, కానీ ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడుగా. చూడమ్మా, ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాడుగా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? జోసఫ్ కిషోర్ అంటే మేమందరం చాలా వాల్యూగా మేము చూడటమే కాదు, అనేక మంది మీ సాక్ష్యం వినిపించడానికి కూడా పెట్టుకు తీసుకొస్తున్నాం. తీరా వచ్చిన తర్వాత మీరు మైకట్టుకుని నేను అడుక్కునేమండి, నేను భిక్షగాడిని ఇవంటారు. ఇలా గౌరవంగా చూసే కొళ్ళట అన్నట్టుగా చూస్తున్నాయట, ఏంటి అన్నట్టుగా. కాబట్టి దయచేసి ఆ ముక్క కట్ చేసేయండి, మంచిగా చెప్పండి అన్నాడు. లేదు బ్రదర్, దావీదు ఎంత రాజు అయినా, ఉన్నతమైన క్షేత్రస్థాయిలోకి వెళ్ళినా, దావీదు దినానికి 7 మార్లు ఒక ప్రార్థన గదిలోకి వెళ్ళి, ఒకప్పుడు పెట్టుకున్న తలపాగా, తిన్న చట్టి గిన్నె, వేసుకున్న వస్త్రాలు, కప్పుకున్న గొంగలి, అవన్నీ ఒక ప్రార్థన గదిలో పెట్టుకుని ఆ గదిలోనికి వెళ్ళిపోయి అవన్నీ చూసుకుంటూ అతి సామాన్యుడిగా రాజవస్త్రాన్ని, రాజస్వాన్ని, సమస్తాన్ని ప్రక్కనే విడిచిపెట్టి ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళి కృతజ్ఞతగా అడిగేవాడట, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని, నా ఇల్లు యాపాటదని. ప్రియమైన వలన నేను అతనితో చెప్పినమాట, ఏమండి ప్లీజ్ ఎంత తను ఏ స్థితి నుంచి వచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు కానీ గొప్పవాడయ్యాడు. నేను గొప్పవాడిని కావాలంటే ప్రభు దయ నా మీద ఉండాలని కృతజ్ఞత ఉండాలి కదా. ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెబుతున్నాను, చాలా గొప్ప మాట అన్నాడు ఆయన. మీరు బ్లెస్ చేయబడాలి బ్రదర్. దేవుని సేవకుడిగా చెబుతున్నాను, కృతజ్ఞత కలిగిన వాడు ఇప్పుడు ఆశీర్వాదం ఆగిపోతండి, ఉన్నతమైన స్థానంలోకి వెళుతుంది. దేవునికి స్తోత్రం. ఉందా మరి నీకు ఆ కృతజ్ఞత? నీకు ఆ కృతజ్ఞత ఉందని అడుగుతున్నాను. నువ్వు అనుకున్నావు నేను పెట్టుకునే మాస్క్ నన్ను బ్రతికించిందని. కరోనా వచ్చినప్పుడు కొన్నావు ఆ మాస్క్, దానికి ఉతుకు లేదు, దానికి బతుకు లేదు. అదే మాస్క్ నువ్వు కొన్నది వైట్ కలర్, ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చింది. అదే మాస్క్. నేను మిమ్మల్ని ఏమంటలేదండి, మాస్క్ నేను కాపాడలే. ఇక్కడ పోయలేదండి. స్టేజ్ మీద పిలిచి జోసఫ్ కిషోర్ గారు వేదిక మీకు వస్తారంటే పాస్టర్లో మేము వెళుతున్న దోషుల నిండా పోసేస్తున్నారు. ఏంటది? నేను వాస్తవం చెప్తున్నాను, పిల్లల డిస్టెన్స్ పాటించాం. అబ్బే, ఆ డిస్టెన్స్ పాటించిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇదే హైదరాబాద్లో డిఎస్పీ ఉన్నాడు నా ఫ్రెండ్. పిల్లల ఆ డిఎస్పీ గారు ఒకరోజు నాకు ఫోన్ చేశాడు 2020లో, బ్రదర్ కరోనా వల్ల చాలా బీభత్సమైన కార్యాలు జరిగిపోతున్నాయి హైదరాబాద్లో అన్నాడు. ఏంటంటే నా భార్య ఇంట్లోంచి కనీసం ఏసీ రూమ్ నుంచి బయట కూడా రావట్లే. కూరగాయలు అవన్నీ నేనే తెచ్చి ఫ్లాట్స్ కింద, అపార్ట్మెంట్ కింద మొత్తం కడిగి నేను పట్టుకెళ్తున్నా. వంట కూడా అవసరమైతే నేనే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి, భయం పట్టుకుందామని ప్రార్థన చేయండి అన్నాడు. నేను అడిగాడు, ఏం పర్లేదు బ్రదర్, ధైర్యంగా ఉండండి, దేవుని చిత్తం జరిగింది, ఏం జరగదు కదా. దాదాపు 1 నెల తర్వాత నాకు ఫోన్ చేస్తున్నాను, బ్రదర్ నాకు కరోనా రాలేదు కానీ మీ సిస్టర్కి వచ్చేసిందని చెప్పాడు. ఎంత జాగ్రత్తగా ఉందో పాపం. కూర కూడా పట్టుకోలేదట, మార్కెట్కి వెళ్ళలేదట, రోడ్డు మీదకి రాలేదట, కరోనా వచ్చింది, బ్రతికిందులండి. దైవజనుడిగా చెబుతాను, దేవుని దయ ఉంది కనుక ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. దేవుని చిత్తము లేనిదే ఎవరు ప్రియులైన బ్రతకడానికి అనర్హులే, అర్హత లేని వాళ్ళే. ఈ రాత్రి మరొకసారి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో దేవుని సేవకుడు నేను చెబుతున్న మాట, ఆ కృతజ్ఞతా భావం మనకు ఉండాలి. అది ఉండిన వారిని దేవుడి వివాహం చేసుకుంటాను, నా భార్య అని నేను చెప్పుకుంటాను అని సంధ్యారాగము చూపట్టుచు అని మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనది కృతజ్ఞత. రెండవది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందం మనకు ఉండాలట. మొదటిది సంధ్యారాగం చేయాలంటే స్తుతి చేసి ఆ నూతన యెరూషలేము కనానుకు చేరారు. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేసిన వారిని దేవుడు జయించాడు. స్తుతి చేస్తే చాలు. ఇజ్రాయేల్ ఆయుధం స్తుతి, ఇజ్రాయేల్ యొక్క ఆయుధమే స్తుతి. ఈ రాత్రిని ఆయుధమే స్తుతి కావాలి. కృతజ్ఞత బ్రతుకు కలిగి ఎవరైతే ఉంటారో వారిని ప్రభు తీసుకువెళ్తాడు. రెండవది చంద్రబింబం అంతా అందం మనకు ఉండాలట. చంద్రబింబం అంటే చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. అంత అందం సంగమైన నీకు నాకు రావాలి. నాలాగా నల్లగా ఉన్నా, మీలాగా ఎర్రగా ఉన్నా, మనందరం చంద్రబింబం అంత అందం అయిపోవాలి. అంటే మనం ఏం చేయాలా? మాట్లాడరేంటి? హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఏ చక్కని బ్యూటీ పార్లర్ ఉందో. ఈ మధ్య చాలా స్పా వచ్చేసినాయి. ఏంటంటే మగాళ్ళకో
ఆడోళ్ళకి వేరు, రకరకాలుగా. అరే నేను చేసుకోవద్దు వెళ్ళొద్దు ఇవి నేను చెప్పనండి. దేవునికి ఇష్టమైంది పిల్లలు రకరకాలు ఇవన్నీ తీసేసుకొని ఆడవిడి చేసుకోవటం, తలంతా తీసి కొత్తిమీర గట్ట చేసుకోవటం ఇవి కాదు. దేవునికి ఇష్టమైన అందం చంద్రబింబమంత అందం. చంద్రబింబమంత అందం మనకు ఎలా వస్తుంది? చంద్రుడు చాలా అందంగా ఉంటాడు కదా. మీకు వాస్తవం చెప్పనా, అప్పుడప్పుడు ఒక్కరోజు నెలలో ఒక్కరోజు మాత్రం కట్టిక చీకటిగా ఉంటాడు. అబ్బాయి అంత బాగున్నాడు రా చంద్రుడు అంటామండి. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. ఎలా ఊపుతాడు తమ్ముడు, వాక్యం వెంటలేదు తమ్ముడు పాపం పాట పాడితే బాగున్నాను ఎంతగా చూస్తున్నట్టు. అమావాస్య చీకటిలో చంద్రుడు కనపడతాడా? ఎంత బాగున్నాడో చంద్రుడు అంటామా? మరి ఎలాగంటవే? ఆ రోజు కటిక చీకటి అండి. ఎందుకు వచ్చింది ఆ కటిక చీకటి? వస్తుంది చెబుతా. చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. మీరు చదువుకునే బిడ్డలు, చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. కానీ ఎప్పుడు ప్రకాశిస్తాడు? సూర్యుని యొక్క వెలుగు పడితేనే. సూర్యుడెవరు? భక్తుడు అన్నాడు, నా సూర్యుడవు నా కేడెమో నీవే. యేసయ్యే నిజమైన సూర్యుడు. ఆయన వెలుగు చంద్రుడి మీద పడితేనే ఆ చంద్రుడు వెలుగుతూ ఉంటాడు. అంటే దేవుడు యేసయ్య వెలుగు సంఘం అనబడిన నీ మీద నా మీద పడాలి. ఆయన వెలుగులోకి ఆయన పడేటట్టుగా మనం రావాలి. ఆయన వెలుగు ఎప్పుడైతే మన మీద ప్రసరిస్తుందో మనం వెలిగించబడతాం అని దీని అర్థం. మనం వెలిగించబడాలి అంటే ఆయన వెలుగులోకి రావాలి. ఇప్పుడు ఈ లైట్ ఉందండి, ఈ లైట్ లేదనుకోండి అసలే మనం నలుపు కదండి, ఎంత బాగున్నాం. అసలే నీలాగా ఉంటే బాగుండేది, అట్లేను కదా. కనీసం మీలాగానే ఉండాలా, అది కూడా లేను. నల్లగా ఉన్నాను కదా, ఎట్ట కనపడుతున్నా, షర్ట్ కూడా కనపడదు, ఇగో ప్యాంట్ కనపడవచ్చు. అదే వెలుగుంటే ఎలాగున్నాను? ఎర్రగా ఉన్నాను కదా. ఎర్రగున్నానా చెప్పడానికి కూడా కొద్దిగా అర్థం ఉండాలి. జోసఫ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటగా చూస్తున్నారు. వినండి, చంద్రుడి వెలుగు ఎప్పుడైతే క్షమించాలి సూర్యుని వెలుగు ఎప్పుడైతే చంద్రుడి మీద పడతాడో అప్పుడు చంద్రుడు వెలిగించబడతాడు. అమావాస్య చీకటి చంద్రుడి మీదకి రావు. అమావాస్య చీకటి వచ్చేస్తుంది. అది రావటం గల కారణం ఏంటంటే సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది. ఆ భూమి వచ్చినప్పుడు చంద్రుడు నల్లగా అయిపోతాడు. అంటే సూర్యుని కాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుగా ఉంది కనుక చంద్రుడు వెలిగించబడ్డాడు. నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, జాగ్రత్తగా విందాం ప్రియులారా. భూమి అడ్డుగా ఉన్నంత కాలం చంద్రుడు నల్లగానే ఉంటాడు, కనపడ్డాడు. మనము కనబడపోవటానికి గల కారణం, మనం వెలిగించకపోవటం గల కారణం, వెలుగులోకి రాకపోవటం గల కారణం, మన జీవితాలు చీకటిమయమైపోవటం గల కారణం, అమావాస్య చీకటి మనలోనికి రావటం గల కారణం, భయంకరమైన సమస్యలు మనం అనుభవించడం గల కారణం, ఆర్థిక సమస్యల చేత, లేనిపోని వ్యాధుల చేత, బాధ, నింద, భయంకరమైన నివృత్తి లేక ఇన్ని కష్టాలు మనం భరించడం గల కారణం మధ్యలో భూమి వచ్చిందండి. ఆయనకి మనకి మధ్యలో భూమి వచ్చింది. ఎవరి భూమి? భూమి లోకమున్నదంతయు శరీరాశ, నేత్రాశ, చూపడం. ఈ మూడు లేక భూమి ఎప్పుడైతే మనకు అడ్డుగా ఉందో భూలోకమున్న ఆశలన్నీ మన జీవితాన్ని పీడించేస్తున్నాయి. ఆయన వెలుగు మన మీద పడకుండా చేస్తున్నాయి. ఆయన ఆశీర్వాదం మనకు రాకుండా చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ భూమి అలా తొలగిపోయిందో అమావాస్య చీకటి ఛాయలు వెళ్ళిపోతాయి. చంద్రుడు పౌర్ణమి రోజున అద్భుతంగా వెలిగిపోతే అందరూ కనబడుతూ ఉంటాడు. జాగ్రత్తగా నల్ల ప్రియులరా, భూమి అడ్డుగా ఉన్నంత కాలం చంద్రుడు వెలగడు. పాపం ఆయనకి మనకు అడ్డుగా పడలుగా ఉన్నంత కాలం మనం వెలగలేం. ఎప్పుడైతే పాపం తొలగిపోతో మనం వెలిగించబడతాం, వెలుగుమయమైపోతాం, ఆశీర్వదించబడతాం. దీని అర్థం ఆయన వెలుగులోకి వచ్చి, ఆయన వెలుగు కనుక లోకానికి, ఆ వెలుగులోకి ఎవరైతే వస్తారో భూమి అనబడిన పాపాన్ని ఎప్పుడైతే పారత్రోడతారో వారంటే దేవునికి ఇష్టమట, వారిని ప్రభు దగ్గర తీసుకెళ్తాడట. అంటే పాపం చేసేవారు ప్రభు దగ్గరికి వెళ్ళరండి. ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన, బాప్తిస్మాలు తీసుకున్నంత మాత్రాన, సంస్కారం లేక సంస్కరించబడక సంస్కారం పొందినంత మాత్రాన, పరిశుద్ధులుగా పేరు కలిగినంత మాత్రాన, అక్కడక్కడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన నిత్యరాజ్యమైన పరలోకానికి మనం చేరాలి అని ఆశ కనుక నీకుంటే నువ్వు చేయాల్సింది, నీకు ఆ పరమ దేవుడని యేసయ్య గట్టిగా ఉన్న ప్రాప్తి అడ్డు బండలు నజరేయుని యేసు నామములో తొలగిపోవును గాక. ఆశీర్వాదకరమైన వెలుగును నిజంగా నీ మీద ప్రజ్వరిల్లును గాక. ఆశీర్వాదముతో ఉన్నతంగా నీవు మీ కుటుంబాలు తొలతోకును గాక. ఇవన్నీ జరుగులాగా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. యేసయ్యకి వారంటే ఇష్టం. ఆయన వెలుగులోకి వచ్చిన వారంటే ఇష్టం.
పాపాన్ని విడిచిపెట్టిన వారు, పాపాన్ని పారత్రోలిన వారంటే ఆయనకి ఇష్టం. ఒకప్పుడు నా జీవితం అమావాస్య, ఒకప్పుడు నా బ్రతుకు కట్టిక చీకటి. నా బ్రతుకులో ఉన్నటువంటి అమావాస్య చీకటి ఛాయలు పారత్రోలాడు యేసయ్య నామములో. నేను ఇప్పుడు వెలిగించబడ్డా. ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా కాదు, ప్రపంచ దేశంలో అనేక దేశాలకు నేను తెలుసు. నా అడ్రస్ తెలుసండి, నా అడ్రస్ తెలుసు, నేనెవరో తెలుసండి. వెలుగులోకి వచ్చాను కనుక కనపడ్డాను. ఆ వెలుగు వేసిన వాడు ఎవరు? యేసయ్య. వేసిన వాడు తీలేడా? తీసేయగలడు. వచ్చాం కదా, కనబడుతున్నాం కదా అని చెప్పి లేనిపోని వ్యవహారాలు చేయకూడదు. ఈరోజు మేము కూడా లేనిపోని వ్యవహారాలు చేసి ఆ వెలుగున్నంత కాలం అని అర్థం కాక లేనిపోని కథలు చెప్పేస్తున్నాం, లేనిపోని అడవిలి చేసేస్తున్నాం. కానీ వేసిన వాడు తీయగలడండి, ఆశీర్వదించబడిన వాడు తీసేయగలడు. నేను మరలా చెబుతున్నాను, ముగించబోతున్నాను. ఆయనకి ఇష్టమైన రీతికి ఎవరైతే బ్రతుకుతారో దేవుని సంఘం అది చెబుతుంది. మెస్సియా ప్రార్థన మందిరం అదే బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? కృతజ్ఞత కలిగి ఉండండి. సోరారం వాళ్ళరా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళరా, ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళరా, తెలంగాణలో ఉన్న వాళ్ళరా, నువ్వు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా కావచ్చు గాక, నువ్వు ఈ విధంగా ఉండాలని బోధిస్తుంది దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని సేవకుడు. మనం ఉండాల్సింది మొదటిది కృతజ్ఞతగా బ్రతుకుదాం. ఎన్ని కరోనా కఠోరమైన వ్యవస్థలు మనకు వచ్చినా అవేమి మనల్ని చేయలేవు. రెండవది, మనం ఉండవలసిన రీతి అమావాస్య చీకటిని పారత్రోలి యేసయ్య అనబడిన వెలుగులోకి మనం వచ్చేద్దాం. తప్పనిసరిగా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి. టైం లేదు కనుక నేను వచనాలు మీకు చూపించట్లే. మూడవది, శూరుని అంత స్వచ్ఛతను కళలను కలిగి మనం ఉండాలట. పరమగీత గ్రంథం అక్షరార్థంగా చదివితే మనకు అర్థం కాదు. చాలామంది పరమగీతం చదవరు. అసలు పరమగీతం అనేది బైబిల్లో ఉందని కొంతమందికి తెలియదు. పరమగీతం చదువుతూ కొంతమంది ఒక్కలాంటి కులుకొచ్చి హే అని వెంటనే జిప్పెట్టేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎందుకు? అందులో ఒక ప్రియుడు ఉంటాడు, ఒక ప్రియురాలు ఉంటుంది. ప్రియుడా అని ప్రియురాలు పిలిస్తే ప్రియుడేమన్నా తక్కువడా? ప్రియురాలా అని పిలుస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఏముంది? ప్రేమ. ఒక వాస్తవం మీకు చెప్పనా, ఈ ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేమండి. ప్రేమే శాశ్వతం. అల్లెలో చెప్పండి. ప్రేమే ఉన్నతమైనది, ప్రేమే నిలకడైనది, ప్రేమే ఉన్నతమైన ఉత్తమమైనదండి. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే చెప్తాను వినండి. ఒక భర్త భార్యని ప్రేమగా పిలవాలన్నా, భార్య భర్తని ప్రియుడా అని పిలవాలన్నా ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలన్నాను కదా. జాగ్రత్తగా వినండి. ఓ రోజు నీ భర్త డ్యూటీకి వెళ్ళిపోతూ మటన్ కూర ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండు, లంచ్కి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళాడు, లంచ్కి వచ్చేసాడు. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ పాట పాడుతున్నాడు. మధురం 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 అని రాగాలు వేసుకుంటూ బయటకు వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. భోజనం దగ్గర కూర్చొని మధుర మధుర మటన కూర వద్దన్నానుగా. ప్రియులారా, ఈ మధురం అని పాడుతుండగా ఈలోగా నువ్వు తీసుకొచ్చి అక్కడ పప్పుచారు పెట్టావు. ఇతను ఇచ్చింది ఏమి ఇచ్చాడు? మటన్ కూర. నువ్వు తెచ్చింది ఏం తెచ్చావు? పప్పుచారు. తినండి ప్రియుడా అన్నావు. ఏమంటాడు నిన్ను? ప్రియురాలా ఎందుకు ఈ కూర ఉండవు అంటాడా? పప్పుచారులో ఉన్నది పట్టుకుంటాడు. ఏముంటుంది? నాకేం పర్లేదు తిన, ఈ మధ్య రా అనుకున్నారు కదా అందరూ. యారా ఒరే రా తినరా అంటాడు. ముద్ద పెడతాడు. నువ్వు శుభ్రంగా చెప్పిన పని చేస్తే తర్వాత ముద్దు పెడతాడు. ఇప్పుడు ముద్ద లేదు, ముద్దు లేదు, అన్ని గుద్దులే. జాగ్రత్త. భర్త చెప్పిన మాట భార్య విన్నంత కాలం మహద్భుతంగా ఉంటుందండి. అన్నీ ముద్దులే, అన్నీ ముద్దలే. ఆయన చెప్పిన మాట, భర్త చెప్పిన మాట వినకపోతే నీ జీవితం శాపం. ఎంత నరకం పెడతాడు కదా. అలాగే యేసు ప్రభు కూడా అంతే. ఆయన చెప్పిన మాట విన్నంత కాలం శోభాయమానంగా, ఆహ్లాదకరంగా, దీవెనకరంగా, అద్భుతంగా మన బ్రతుకులు ఉంటాయి. ఆయన చెప్పిన మాట వినకపోతే నిత్య నరకమే. ఆయన అంటున్నాడు, మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి, సంధ్యారాగమం చేయాలి. రెండవది పాపమును తీసివేసుకుని దేవుని వెలుగులో కనుక, దేవుని సంఘములోనికి, దేవుని ప్రసరిల్లే జ్యోతి కనుక ఆయన వెలుగులోనికి రావాలి. మూడవది సూర్యుని ఎంత స్వచ్ఛత కళలో కలిగి ఉండాలి. సూర్యుడు అంటే ఎవరో చెప్పాను, యేసయ్య. ఆయన ఎంత స్వచ్ఛతగా ఉన్నాడో అంత స్వచ్ఛత మనకు ఉండాలట. స్వచ్ఛత అంటే ఒక స్వచ్ఛత మనకు ఉండాలి. ఇప్పుడు పరలోకి వెళ్ళడానికి ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. అయ్యా నేను పరలోక నేస్తామండి, నేను ఫలానా అండి, నేను ఇట్లాంటివి చెప్పొద్దండి. నువ్వు పరలోక నేస్తం కావచ్చు,
పరలోకానికి వెళ్ళే స్నేహితుడు కావచ్చు, లేక పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలని ఆశపడుతున్నావు కావచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం బోధించవచ్చు, వాక్యాన్ని వినొచ్చు. ఎవరైనా విత్ మీ, నాతో సహా మనం ఎవరమైనా కావచ్చు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధత మనం కలిగి ఉందోమగాక. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆయన పరిశుద్ధుడి కనుక మనం అలాగే ఉండాలి. వాస్తవం చెప్పనా, ఆయన ఈ లోకానికి రావడానికే మాదిరి చూపడానికి వచ్చాడండి. ఆయన ఎలా బ్రతికాడో మాదిరి, ఆయన ఎలా నడిచాడో మాదిరి, ఆయన ఎలా మాట్లాడాడో మాదిరి, ఆయన ఎలా క్షమించాడో మాదిరి, ఆయన ఎలాగ ఏ విధంగా ఆయన జీవన శైలి ఉందో అదే విధంగా మనం ఉండినప్పుడు మన జీవితాలు శోభాయమానంగా ఆశీర్వచనంతో నింపబడి ఉంటాయి. నేను ముగించబోతున్నాను. అంత పరిశుద్ధత మనకు ఉండాలా. అప్పుడే ఆయన మనం ప్రేమిస్తాడండి. అప్పుడే ఆయన కుడి పార్శ్వమందు మనలను కూర్చుండి పెట్టుకోండి. తప్ప ఒక పాట పాడేస్తేలాగా, నాకొక తెల్లంగి మీకొక తెల్లంగి. ఈ మధ్య చాలా మంది పాడుతున్నారు, దైవ పిల్లలకు తెల్లంగి, నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. ఎక్కడికి? ఇక్కడేమో సినిమాలు చూస్తాం, ఇక్కడేమో సీరియల్ కావాలి, ఇక్కడేమో భర్తను కొట్టేస్తాం, ఇక్కడేమో భార్యను కొట్టేస్తాం, ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతాం. అక్కడికి వెళ్ళంట చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. ఎల్లు, గుమ్మం కూడా దొక్కనివాడు నిన్ను నన్ను. అలా ఉంటే, పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం వెళతాం. ఈ మధ్య పాడుతున్నాడు చాలామంది పాటలు అండి. ఎంతమంది ఎంత అద్భుతంగా పాడుతున్నారు. రకరకాల పాటలు, అర్థం లేని పాటలు కూడా పాడుతున్నారు, ప్రభు పాటలు. నేను పాడేవాళ్ళని విమర్శించడంగా, నికృష్టమైనది కావాలి దేవునికి. ఏంటది? వీడి గురించి పోగండి చెప్పాడు ఆయన. వీడు అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, అది ఇది అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో లేడు ఇట్లా అంటాడు అని చెప్పాడు. ఆ వైజాగ్లో అందరూ తెల్ల మొక్క వేసుకుని 10,000 మంది చూస్తున్నాం. ఏం బాగుంటుంది, కంటమెంట్ సంగతి ఏంటి తెలిసేద్దాం అన్నట్టు చూస్తున్నారు, ఎంత బాగుంటుందని. వీడు మైకెట్టుకుని అంటాడు, నికృష్టమైనది. ఒత్తిడి ఎక్కువైపోయి వీడికి. అసలు పాట ఏంటి? పిడి సుందరం గారు రాశారు ఆ పాట. ఏం పాట? నీకిష్టమైనది కావాలి కదా. ఇలా చెప్పుకునే పోతే చాలామంది నా వాడని ఆ మాట నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చింది. మీరు అనుకోవచ్చు, ఏం బ్రదర్ అప్పటి వరకు పాటలు పాడలేదు, ఆ పాటలు తెలియదని. ఎందుకు తెలియదు? నిడదవలో బాగా తాగితే వచ్చాయి నాకు పాటలు. నిడదవోలు సిటీలో మేము రౌడీలం కదా, దుర్మార్గులం కదా, తాగేవాళ్ళం. తాగినప్పుడల్లా ప్రభు పాటలు గుర్తొచ్చేసి. అప్పుడు నాకు దేవుడు ఎవరు అనుకున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికి ఇష్టమే. కానీ అప్పుడు నాకు దేవుడు, మరి అప్పుడు నాకు దేవుడు. అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఒక్కొక్క ఎంత కాలు ఉంటుంది దానికి కదా, బొమ్మకి ఎంత పాలు ఉంటుందిగా. ఆయన మా ఊళ్ళో ఎలా ఉంటాడు నిడదవోలో, మరి ఇక్కడ ఎలా ఉంటాడో తెలియదు. ఎక్కడ ఇంతేనా? ఎక్కడైనా అంతే. దారి చూపించేవాడు అంట, ఇలాగే చూపిస్తాడు. ఆ 2 కాళ్ళు పెట్టుకుని తాగుడు ఎక్కువైపు ఆ పాటలు పాడుతుండేవాడిని. ఏం పాట? అప్పట్లో నాకు బాగా వచ్చిన పాటలు, దేవ పాపిని. ఇంకో అంటే 3వ మాట, ఆయన ఎంత పరిశుద్ధుడో అదే పరిశుద్ధత మనం కలిగి, అదే కళ మనం కలిగి ప్రభువు నామములో బ్రతికితే ఆయన మనం తీసుకుపోతాడట. ఆయన కళ మనకు రావాలి, ఆయన పరిశుద్ధత మనకు రావాలి, ఆయన కళ మనకు రావాలి. ఏ కళ ఇది? ప్రేత కళ. మరే కళ? జీవ కళ. ఆయన కళ జీవ కళ. ఆ కళ మనకు రావాలి. అంతే పరిశుద్ధత మనం ఉండాలి, అంతే యథార్థత మనం కలిగి ఉన్న దినాన్ని ఖచ్చితంగా నిత్యరాజ్యమైన పరలోకానికి చేరుతాం. పాపం పిల్లలు అడవిడి చేస్తున్నారు, వాళ్ళది తప్పే లేదు, మాదే తప్పు. ఎవరిని కొంచెం త్వరగా ఇచ్చుంటే బాగుండేది. అడవిడి ఇంకా కంగారు పడుకున్నాను. ఎందుకు అన్న పడుతూ తిందాం, భోజనమేగా, ఎందుకన్నా కంగారు తినేద్దాం, కంగారు పడకండి. కాబట్టి 3వది అంత పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. 4వ మాట ఆ క్రింద మనం చదువుతూ ఉంటుందండి. ఏంటట? వ్యూహిత సైన్య సమభీకర రూపం. 4వది వ్యూహిత సైన్యములా మనం ఉండాలి. వ్యూహం అంటే ఏంటండి? నేను సైక్ కూడా చేశాను, వ్యూహం అన్నాను. ఏంటది? ఇట్స్ ప్లాన్. ప్రొఫెసర్ గారు మన మధ్యలో ఉన్నారండి. ఇప్పటిదాకా నడిపించారు, మామూలుడు కాదు. ప్రభుదాస్ గారు తమ్ముడు గారు, కోనావర వంశంలో మంచి ప్రొఫెసర్ అండి. ఆయన గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీలో విజయవాడలో పనిచేస్తున్నారు. వినండి, ప్లాన్. క్రైస్తవుడికి ఏముండాలా? గురి ఉండాలా, ఒక ప్లాన్ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. ఏం నేర్చుకోవాలి మనం? పద్ధతి నేర్చుకోవాలి, ప్లాన్ ఉండాలి, గురి ఉండాలా. క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నాను కాదు, బైబిల్ పట్టుకుని దేవుని సంఘానికి వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పడం కాదు. వచ్చిన నీకు ఒక ప్లాన్, ఒక గురి ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. దేవుని ఆరాధించే మనకి
దేవుని సంఘానికి వచ్చిన మనకి, బాప్తిస్మం తీసుకున్న మనకు ఒక గురు ఉండాలా. ఏంటి ఆ గురు? నిత్యరాజ్యమైన పరలోకానికి చేరటమే మన గురి. అంత మాత్రమే కదండి. రెండవది, అందులో భాగమే సైన్యములా మనం ఉండాలటండి. సైన్యములో చేర్చబడిన వాడు కెప్టెన్ ఏది చెబుతాడో, లెఫ్ట్ అంటే లెఫ్ట్ కొట్టాలి, రైట్ అంటే రైట్ కొట్టాలి. కెప్టెన్ మన సైన్యం ఉందిగా, ఇండియన్ మిలిటరీ, లెఫ్ట్ అంటే లెఫ్ట్ కొట్టాలి, రైట్ అంటే రైట్ కొట్టాలి. 100 మంది లెఫ్ట్ కొడితే వీడు ఒక్కడే రైట్ కొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? సైన్యంలోంచి తొలగిస్తారు. కెప్టెన్ చెప్పినది చెబుతాడు. మీ సంఘానికి వెళ్ళి మీ సేవకులు బోధ విని బోధ ప్రకారంగా మనం లెఫ్ట్ అంటే లెఫ్ట్ కొట్టాలి, రైట్ అంటే రైట్ కొట్టాలి. మన ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. ఒక వాస్తవం చెప్పిన మీకు, నిత్యరాజ్యమైన పరలోకానికి రండి కూడా పద్ధతులు ఉన్నాయి. బైబిల్లో పద్ధతులు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి. అలాగే సంఘ క్రమాలు కూడా కొన్ని ఉంటాయి. క్రమాలు పాటించలేని వారు నిత్యరాజ్యానికి చేరరు. క్రమం ఉండాలండి. క్రమం లేకుండా అక్కడికి వెళ్ళిపోతే చాలామంది అంటారు, బైబిల్లో ఉందన్నమాట, అయ్యా నీ పక్షాన దెయ్యాలు వెలగొట్లా. హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు, దెయ్యాలే వెలగొడుతున్నారండి. అది దెయ్యం బోధ. సేవలో ఒక భాగమే తప్ప అదే సేవ కాదండి. మీకు తెలుసో తెలీదు, సేవలో ఒక భాగం. అయ్యగారు ఏం ఫీల్ కారు, ఎందుకంటే మేము ఆ పని చెయ్యం, వాక్యం అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఇట్లాంటి అయ్యగారు ప్రార్థనా పరులుగా దేవుని సేవ చేస్తుంటే ఇట్లాంటి సంఘాలకు రారు. అది అక్కడికి వెళ్తే దెయ్యం పోతుంది అంటే నువ్వు దెయ్యమని నువ్వు నమ్ముతున్నావు, నువ్వే పెద్ద దెయ్యమని నువ్వు నమ్ముతున్నావు. ఆయన చెబుతాడు, నీ కోసం ప్రభు నాకు ఇలా చెప్పాడు, నీకు చెప్పాడా? మరి వాళ్ళకు కూడా చెప్పాలిగా. ఈ వాక్యం ఉందో లేదో తెలియాలండి. చాలా మందికి ప్రియులరా, వాక్యం అంటే ఎవరైతే చెబితే, జోసెఫ్ కిషోర్ కూడా మీరు నమ్మక్కర్లే, జోసెఫ్ కిషోర్ బోధ మీరు నమ్మక్కర్లే. ఇవి ఉన్నదా లేదా బైబిల్లో, అది తర్క వితర్కణ చేసుకోవాలి మనం, బెరియా సంఘస్థులు చేసినట్లుగా. కాబట్టి ప్రియులరా, మన జీవితం, క్రైస్తవ జీవితం రాకడ దినాల్లో ఉన్నాం. ఆయన వచ్చే సమయానికి దగ్గర అయిపోయాం. సూచన కనబడుతున్న ఎక్కడైనా సంపూర్ణంగా మారి వాక్యాన్ని కలిగిన సేవకుల్ని, ఆధ్యాత్మిక నడిపించే సంఘాలను విడిచిపెట్టగా అత్యున్నతంగా దేవునిలో ఎదిగే వారిగా మనం ఉండాలని బైబిల్ వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియులరా, క్రమశిక్షణ ఉండాలి మనకి. ప్రభు చెప్తాడప్పుడు, అక్రమము చేయవాలని మీరెవరో నాకు. అందులో సేవకులు ఉంటారా? విశ్వాసులు ఉంటారా? పరిశుద్ధులు మనం ఉంటామా? ఉండమా? గుండె మీద చేసుకుని చెప్పండి, ఉంటామా? కొంత అక్క వెనక నుండి ఒక ఆవిడ అంటుంది అంటే డౌట్ అన్నమాట. మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనకు క్రమం ఉండాలి. క్రమం, బైబిల్ క్రమం ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి అనేది అపోస్తల కార్యగ్రంథంలో సంఘం యొక్క వివరణ సంపూర్ణంగా చెప్పబడింది. కాబట్టి ప్రభుదాస్ అయ్య గారు ప్రియులను ఎంత అద్భుతమైన సేవ చేశారు. బిడ్డ అబ్రహాం గారు ఇది కొనసాగిస్తూ ఉండగా, సంఘమని మీరు కెప్టెన్ అనబడిన సేవకుని మాట వినాలి, చిన్నవాడైనా పెద్దవాడైనా. అయ్యగారు మాట విని మాటలకు లోబడి సైన్యములే కెప్టెన్ చెప్పినట్లుగానే నడిచి పద్ధతి కలిగిన వారికి ఎవరైతే ఉంటారో వారి జీవితాలు నిజంగా నిత్యరాజ్యమైన పరలోకాన్ని చేరిపోతారు. చివరి మాట, సమభీకర రూపం మనకు ఉండాలి. సమభీకర రూపం అంటే సమానమైనటువంటి అందం, సమానమైనటువంటి భీకర రూపం అంటే భయపెట్టే రూపం. అచ్చు తెలుగు చెప్పాలంటే భీకర రూపం అంటే భయపెట్టే రూపం. అంటే మనం చూచి లోకం భయపడాలా, లోకస్తులు భయపడాలా, సైతాను వణికిపోవాలా, సాతానికి చెమటలు పట్టాలా. నేను ముగించబోతున్నాను. ఎప్పుడైతే ఆ రూపం మనకు వస్తుందో లోకం తప్పకుండా భయపడుద్ది, పాపం తప్పకుండా భయపడుద్ది. ఆ రూపం మనలోనికి రావాలి, సమభీకర రూపం. ఆ భీకర రూపం కలిగినవి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30-31 వచనాలు చాలా స్పష్టంగా రాయబడిన తర్వాత మీ ఇంటి కింద చదువుకోండి. మేకపోతు, రాజు, సింహం, రాజు, ఇలా ఈ 4 దాదాపుగా ఎలుగుబడి, ఈ మేకపోతు, స్వానంగి, కుక్క, ఈ 4 సామెతల గ్రంథం రాయబడ్డాయి. వీటికి దాదాపుగా భయంకరమైనటువంటి భీకర రూపం అంటే దానికి వనిష్టంగా టైం కాదు. ఆ రూపాలు మనకు రావాలా. సింహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం బ్రతకాల. వెనకంజి మీద పంజా విసిరిందంటే ఆ విధంగా ఉండాలి. రాజు భయపడేవాడి కాదు, ఆ విధమైన రూపం మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి దైవజనుడిగా, దేవుని సేవకుడిగా ప్రేమతో మనం చేస్తున్నాను. 2వ రాకడలు ఎత్తబడాలి, ఖచ్చితంగా నిత్య రాజ్యమైన పరలోకానికి చేరాలి, నిజ దేవుడైన క్రీస్తు ప్రభు వారి ప్రక్కన మనం కూర్చోవాలి, ఆయన ఉండే రాజ్యంలో మనం కూడా చేరాలి అనడానికి కూట
కాబట్టి అక్కడికి మనం చేరాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే మొదటిది ప్రియులరా, దేవదేవుని సన్నిధానానికి రావాలి. దేవదేవుని సన్నిధిని మర్చిపోకుండా ఉండాలి. ఆ మందిరంలోకి వచ్చిన మనము మొదటిది సంధ్యారాగమం చేయాలని దాని అర్థం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది చంద్రబింబం అంత అందం. అంటే మీకు చెప్పాను ఇందాక, పాపములు శాపములు లోకాన్ని పారత్రోలి నిజ వెలుగని క్రీస్తు వెలుగులోకి మనం రావాలి. మూడవది సూర్యుని అంత స్వచ్ఛత, ఆయన అంత పరిశుద్ధుడు, అంతే పరిశుద్ధత ఆ కళ మనం కలిగి ఉండాలి. నాలుగవది ఏంటది? సమభీకర రూపం. ఐదవది. నాలుగవది ప్రియులరా, ఆయన ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు, ఆయన పద్ధతి పెంపకం ఎంత అద్భుతంగా ఉంటుందో అదే పెంపకంలో మనం పెంచబడుదుముగాక, అదే మార్గమున మనం వెళుదుముగాక, అంతే పరిశుద్ధత మనం కలిగి ఉందుముగాక, అదే విధేయత మనం కలిగి ఉండి ఆయన ఆశీర్వాదాలు మనం పొంది నిజదేవుని క్రీస్తును మనం కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధుడు మనకిచ్చునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మేజర్ అంత స్వచ్ఛమును కళలో గలదై వ్యూహిత సైన్య సమభీక రూపిణియగు ఈమె నాకు కావాలి అని ప్రభు అంటున్నాడు. రెండవ రాకలు ఎత్తబడే గుంపులో నువ్వు నేను మనం ఉండాలి అంటే, నిత్యరాజ్యానికి మనం చేరాలి అంటే, నిజదేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలి అంటే, ఇక్కడైనా మన పద్ధతి మార్చుకుని పరిస్థితులు మార్చుకుని కృతజ్ఞత కలిగిన వారిగా ఉందాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సేవకుని విడిచిపెట్టొద్దు. కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుదాం. ఆయన పరిశుద్ధతలోనికి మనం వద్దాం. వెలుగుమయంగా మనం మార్చబడదాం. బహు నమ్మకంగా ఉందాం. ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేసుకున్న బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ మాటలు బిడ్డల హృదయ క్షేత్రాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. నరాక హైదరాబాద్ ప్రాంతానికి, ముఖ్యంగా సూరారం మెస్సియా ప్రార్థనా మందిరం వారికి, ఈ ప్రార్థన కుడికిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉంచండి. సంఘానికి, సేవకుని కుటుంబానికి మేలుకరంగా ఉంచండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకోవడం కృప చూపమని దయబిడలను బలమైన మీ ఆశీర్వాదం దీప్యమైనటువంటి వెలుగుతూ నింపండి. నైనా మేము ఇంత ఆశీర్వదించబడిన వాక్యం నీ లోకములో ఉంటే భయంకరమైన శాపగ్రస్తులైపోతాం. దేవుని కలిగిన వారిగా బ్రతుకున్నాం. వచ్చిన సేవకులను, వారి యొక్క సంఘాలను, వారి పరిచయను దీవించాలి. మీరు అక్కడ ఆలస్యం అయితే మరలా మీకు కలుసుకోవడం కృప చూపమని త్వరగా ప్రయాణం క్షేమంగా తీసుకువెళ్ళండి. కోనా వారి కుటుంబంలో ప్రభా హైదరాబాద్లో ఎంతో అద్భుతంగా మీరు దీవించారు. మహాద్భుతమైన దీవెన వారికి ఇంకా మీరు దయపాలన చేయాలి. ప్రభునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క రాత్రి వేళ ఇంత గంభీరంగా మరి దేవుడు యొక్క కార్యం జరిగించినందుకు సమస్త మహిమ ఘనత మన ప్రభువు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగనే మరి చక్కని వాక్యం అందించిన అన్నకి, అలాగే వేదిక ఇచ్చిన పాస్టర్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన మధ్యన మరి పాస్టర్ తిమోతి గారు, ప్లీజ్, తిమోతి అపోస్టలిక్ మినిస్ట్రీ సూరారం ప్రాంతంలో మరి పరిచయం చేస్తున్న మరి పాస్టర్ గారు తిమోతి గారు కూడా త్వరగా పైకి రావాల్సిన కోరుచున్నాను. నేను ఎంతగా మరి ప్రయాసపడి ప్రార్థించి నేను ప్రభువుని అడిగి మరి ఈ ప్రాంతంలో, ఈ ఇరుకు ప్రాంతంలో ఎక్కడైతే ఇరుకుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇరుకు ప్రాంతంలో విశాలమైన దేవుని యొక్క మాట వినిపించాలని ఆశపడ్డాను. ఈరోజు నన్ను దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని ఎంత గొప్ప అడిగినా దేవుడు వెంటనే నా కోరిక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎన్నడైనా కూడా నేను 5 సంవత్సరాలు చూసిన గొప్ప కార్యం ఏంటంటే, పరిచయ కొరకు, నా కుటుంబం కొరకు కాదు కానీ దేవుని సేవ కొరకు, ప్రభువా ఈ రోజు నేను ఈ మీటింగ్ పెడతాను, లేదా వచ్చే వారం, వచ్చే నెల, లేదా 2 months తర్వాత, ఏది టైం కూడా నేను ప్రభువుని అడిగినప్పుడు దేవుడు, ఒక రోజు ముందు అడిగిన, సంవత్సరాల ముందు అడిగినా కూడా దేవుడు ప్రతి కార్యాన్ని కూడా దేవుడు తన మహిమగా జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా మరి ఇరుకుల్లో, లేదంటే కంజెస్టెడ్గా, లేదంటే చాలా ఇబ్బందిగా ఉన్నారేమో క్షమించండి. అయినా కూడా ఇదంతా కూడా ప్రభువు చూస్తున్నాడు. ప్రభు దీవుల అందరి మీద ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరొకసారి అన్నయ్యకు, అలాగే వేదిక పాస్టర్ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం అయిపోతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మీ అందరి కొరకు మరి మా యొక్క సంఘ బిడ్డలు మెస్సయ్య గాస్పెల్ మినిస్ట్రీస్ వారు ప్రేమ మీద ఏర్పాటు చేశారు. మరి ఎవరు కూడా మరి విందును మరి తిని భుజించి మరి మా కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయాల్సిన కోరుచున్నాను. మరి కొంచెం టైం పడుతుంది, బట్ ఏమనుకోకండి, కొంచెం మరి చెప్పాను కదా ఇరుకు కాబట్టి దేవుడు మరి మనందరినీ కూడా రాకడ వచ్చేంత వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి, నా ఆశ ఏంటంటే మరి ఈ ప్రాంతంలో మరి గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమకరంగా పెట్టాలి. నా గొప్పతనం కాదు, ఏదో నేను చూపించుకోవడం కాదు, కానీ మనతో దేవుడు ఉన్నాడని రుజువుపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకప్పుడు వచ్చినప్పుడు ఈ మందిరాన్ని చూసి చాలా బాధపడ్డాను. అసలు ఉంటుందో ఉండదో అనుకున్నారు, కానీ చాలా మంది భయపడ్డారు కూడా. కానీ దేవుడు చాలా గొప్పగా, మరి నాకు తెలిసి దేవుడు ఈ ప్రాంతంలో ఈరోజు ఈ సభ జరిగించడం చాలా గొప్ప విషయం అండి. ఈ ప్రాంతంలో ఇలా ఓపెన్గా మరి దేవుడు జరిగించడం చాలా గొప్ప విషయం. దేవుడు తన ప్రసన్నతతో ఇక్కడ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ వందనాలు. దయచేసి అందరూ కూడా చివరి ప్రార్థన మనం చేసుకుని ఆశీర్వాదం పొందుకుందాం. మన మధ్య అనిల్ గారు, పాస్టర్ అనిల్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదింపజేశాడు. మరి తల్లిదండ్రులు గుమ్మడికాయ అంత సేవిస్తే ఆవగించంత చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు పిల్లలు. కానీ గొప్ప సేవగా ఇంకా పెద్ద సేవ చేశాడు పండుని ఇంకా దీవించాలి, మరి ఆశీర్వదించాలి. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండానట్లు సంఘం భూమి మీద విస్తరించడానికి ఇటువంటి బిడ్డలు కావాలి. ఇంకా దేవుడికి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలు తండ్రి యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘము యొక్క మూల పునాది రాయి మీరై ఉన్నారు తండ్రి. సంఘం ద్వారా నీ ప్రేమను, నీ ఆదరణను, నాయన నీ యొక్క ఇదిగో నీతిని తెలియజేయటకి భూమి మీద తండ్రి సంఘాన్ని స్థాపించినందుకు వందనాలు. మెస్సయ్య గాస్పెల్ మినిస్ట్రీని స్థాపించి ఎదుగో తండ్రి 25 సంవత్సరాలు అద్భుతంగా కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎదుగో తండ్రి ప్రభుదాస్ గారిని, నాన్న సతీమణి గారిని ప్రేమించి సేవకు పిలుచుకున్నావు తండ్రి అయ్యా. సెకండ్ జనరేషన్లో పండుని, అబ్రహాంని మీరు ఏర్పరచుకుని నీ సేవకుడిగా మీరు అభిషేకించి మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా. సంఘం నీ శరీరము ప్రభా, సంఘం నీ యొక్క మహిమై ఉంది, సంఘం నీ యొక్క తేజస్సు ఉంది తండ్రి. సంఘం నాయన ఎదుగో తండ్రి వధువు సంఘమై ఉంది ప్రభా. ఇప్పటి వరకు మీరు అద్భుతంగా నడిపించిన విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క యవనస్తుడు నాయన ఎదుగో తండ్రి ద్వారా మీరు పరిచర్య జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ బిడ్డకి పైన నీ కృపనుంచండి, నీ దయనుంచారు నాయన ఇదిగో తండ్రి. నీ సంకల్పాన్ని తెలియజేసి నీ బిడ్డను అద్భుతంగా నిలబెట్టుకున్నారు. దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఇది ఏ ఒక్కరి కార్యమో కాదు తండ్రి, ఇది కేవలము నీ దయ ప్రభా. ఈ సంఘము నీ కృప ప్రభా. ఈ సంఘము యొక్క ప్రతి ఒక్క నాయన ఇదిగో తండ్రి ప్రతి విషయంలో మీరు తోడుగా నేను నడిపిస్తున్నారు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు అలా సంఘం అంశము లేనిదై ఉంది. యూదయ, గలిలయ, సమరయలో ఇదిగో సంఘం వర్ధిల్లునట్లుగా ఈ ప్రాంతంలో ఈ సంఘం ఇదిగో వర్ధిల్లును గాక. నీ శక్తి చేత, నీ యొక్క అభిషేకం చేత ఇదిగో అనేక మంది యొక్క హృదయాలు తాకును గాక ఈ సంఘం తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఈ సంఘం మార్చబడును గాక. ఆదరణ లేని వారికి ఆదరణగా సంఘాన్ని మీరు స్థాపించినందుకు వందనాలు తండ్రి. రాజులు, రాజ్యాలు అంతమవుతాయి, కానీ సంఘము ఎప్పుడు అంతము లేనిదై ఉంటది ప్రభా. ఈ మహిమ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం మెస్సియా గాస్పెల్ సంఘానికి నడిపిస్తున్న బిడ్డకి ఏదో సమస్త పరిశుద్ధులకి విశ్వాసులకి సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. Come on.
నాకు ఇచ్చేసి ఇంకా 2 ఇంకా పెద్ద నాన్న పెద్దమ్మకేనా ఇంకా 2 ఇంకా 2 ఇందాక తీసాను నేను తెలుసా ఇప్పుడు నేను తినలేదండి మీరే